నాని గారు రాజు గారు ఇద్దరు సమాధానం చెప్పండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రిడిక్షన్ సీజన్ నడుస్తుంది. సినిమాలు రిలీజ్ ముందు ప్రిడిక్షన్స్ ఏమైనా చూసుకుంటున్నారా? ఇది ప్రిడిక్షన్స్ సీజన్ నడుస్తుంది ఇప్పుడు. సినిమాల రిలీజ్ ముందు ప్రిడిక్షన్స్ ఏమన్నా ఫాలో అవుతారా మీరు? అవన్నీ ఏం లేదు. మేము అనవసరంగా మీ దాంట్లో మమ్మల్ని ఎందుకు లాగుతారా బాబు? ప్రియాంక వాళ్ళ దాంట్లోకి లాగుతున్నారు. నాని గారు మీరు మేము ఎప్పుడు చూడలే. సినిమా బాగుంటే ప్రేక్షకులు వస్తారు, లేకుంటే రారు. సో మంచి సినిమా ఇవ్వడమే ఛాలెంజ్. నాని ఎందుకు ఇవ్వగలుగుతున్నాడు? ప్రతి సినిమా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. సెలక్షన్ దగ్గర నుంచి ఒక మంచి సినిమాని ఆడియన్స్కి డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. డెలివరీ చేస్తున్నాడు కాబట్టి ఆడుతున్నాయి. నాని గారు మీరు దిల్ రాజు గారు మీరు చెప్పలేదు సమాధానం. హాయ్ ప్రియాంక. Hi. After 5 years you're doing a Telugu film again. So your character referring as a Satyabhama. So do you have action sequences in this film or no? మొత్తం ఆత్రేయకు ఫోన్ నంబర్ ఇవ్వండి. సేమ్ క్వశ్చన్ ఆన్సర్ చేసింది ఆల్రెడీ. దిల్ రాజు గారు ఇక్కడ సార్, ఇప్పుడు లాస్ట్ మీరే అన్నారు రీసెంట్ గా, అంటే ప్రేక్షకుల్ని మేమే చెడగొట్టామని. మరి ఆ ప్రేక్షకుల్ని మళ్ళీ బాగు చేయడానికి థియేటర్స్కి వచ్చి చూడడానికి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు కదా, అవి ఎలా ఉండబోతున్నాయి? ఒక్కడి చేతిలో ఉంటుందా? అదే అన్నారు సార్. నేను తీసుకుంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు లేరమ్మా. అందరం కూర్చొని కరెక్షన్ మోడ్, అంటే ప్రతి ఒక్కదానికి ఒక కరెక్షన్ వస్తుంది. మన కోవిడ్ వచ్చిన తర్వాత తెలియకుండా మెల్లిగా ఏం చేశాము, ప్రొడ్యూసర్ హోల్ ఇండస్ట్రీ, హోల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఏమైంది, మెల్లిగా సరే ఓటీటీకి వెళ్ళి ఎంతో డబ్బు వస్తుంది కదా అని ఆ బిజినెస్ ఇంపార్టెంట్ కింద చూసాం. సో ఇప్పుడు థియేటర్స్కి ఆడియన్స్ని రాకుండా చేసింది మనమేగా. సో 4 weeks 5 weeksలో వస్తున్నాయని చూద్దాంలే పోదాంలే అని ఆడియన్ని రిలాక్స్ చేసాం. సో వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాం, మీకు థియేటరా ఇంట్లో చూసుకుంటారా అని. ఇప్పుడు ఇంట్లో చూడకుండా మెల్లిగా మళ్ళీ మనమే దూరం చేయాలి. టీవీలో వచ్చినప్పుడు ఇలాగే ఉంది. మనమంటే మీరు కూడా లేవా, మా మీదకే దోస్తారు. మీరే కదా ఏగానే అయ్యో 4 వారాల్లో వస్తుందని ఎవరు పెడుతున్నారు? మేము పెట్టమన్నా? మిమ్మల్ని 4 weeksలో వస్తుందని స్ట్రీమింగ్ డేట్ తెలుసా అని ఎవరు పెడుతున్నారు? మేము చెప్తామా మీకు? మాతో పాటు చెడగొట్టదు మీరు. వారం ముందే ఇస్తారు స్ట్రీమింగ్ డేట్ అని ఎవరు పెడుతున్నారు చెప్పండి. రాజుగారు ఇప్పుడే వేరు చేసి మాట్లాడారు కదా, ఈ క్వశ్చన్ అడిగితే ఇప్పుడే వేరు చేసి మాట్లాడారు కదా, మీ దాంట్లోకి మమ్మల్ని లాగొద్దని. కాదు ప్రొడ్యూసర్లే మీరు చేస్తున్నారంటే స్ట్రీమింగ్ డేట్ మేము చెప్పకంటే ముందు ఎవరు ఇస్తున్నారు హెడ్లైన్స్లో? కాదు సార్, మీరే సార్ పోస్టర్ ఉంది సార్. కాదు మొన్న సరే, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారు. కరెక్షన్ మోడ్ వచ్చింది. సో కరెక్ట్ చేసి మళ్ళీ పూర్వ వైభవం థియేటర్లకు తీసుకురావాలి. వచ్చినప్పుడే హెల్దీగా ఉంటుంది. ఇవాళ మన దగ్గర మొన్న వచ్చిన సినిమాల గురించి మాట్లాడారు. అక్కడే హిందీలో ఇవాళ స్త్రీ అని వచ్చి రికార్డ్ ఎందుకు క్రియేట్ చేస్తుందా లేదా పక్కన? అంటే సినిమాలో విషయం ఉంటే అక్కడ వస్తున్నారు కదా, ఎక్కడైనా వస్తారు. అది చెప్పేది. అక్కడ ఎవరున్నారు? స్టార్. ఇప్పుడు స్టార్స్ రికార్డ్స్ని కూడా బద్దలు కొట్టేసింది అక్కడ. అంటే కాంటెంట్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది, ఆడియన్ ఎగ్జైట్ చేయాలి. చూస్తున్నారుగా మొన్నటి వరకు హిందీ ఇండస్ట్రీని అందరు ఇందాక కూడా అంటున్నారు, అక్కడ ఆడట్లేదు. ఒక్క సినిమా ఆడి చూపిస్తుందిగా. సో మనది అంతే, మన ఆడుతూనే ఉన్నాయి, మన ఆగల. ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేయాలి. రిలీజ్ మీరు సినిమా గురించి మాట్లాడండి, మళ్ళీ నన్ను లాగుతున్నారు. నేను అందుకే నేను కూర్చోను. నానిగారు ఇక్కడ నానిగారు అంటే సౌత్ ఇండస్ట్రీ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంది. అద్భుతమైన కంటెంట్ సినిమాలు మనం చేస్తూ ఉన్నాం. బట్ కానీ నార్త్ ఎందుకు ఒక చిన్న చూపు అనేది మన హీరోల మీద కానీ, ఇంత పెద్ద హిట్లు ఇస్తున్నా సరే ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక చిన్న చూపు చూపిస్తున్నారు. లేటెస్ట్గా ప్రభాస్ గారి మీద ఒక ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుంది? నువ్వే చెప్తున్నావు సౌత్ టాప్లో ఉందని. ఉందిగా, ప్రపంచం అంతా తెలుసు. అది ఎవరో ఒకరన్నా దాన్ని మనం ఎందుకు ఆలోచించాలి? నో, ఇన్ఫాక్ట్ నాకు తెలిసి మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఐ థింక్ నాకు ఇప్పుడే జరిగింది అనుకుంటా. దానికి మీరు అనేది మీరు అన్నెసెసరీ యువర్ గ్లోరిఫైయింగ్ అన్ అన్ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి దానికి నేనే నిదర్శనం. నా మీద రాళ్ళు పడుతుంటాయి. ఎందుకు పడతాయి? పనులు ఉన్నాయంట నా దగ్గర, పడతాయి. సో ఇది కూడా అంతే. ప్రభాస్ని అంటేనే కదా వాళ్ళు హైలైట్ అయ్యేది.